నమస్కారం ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ M21. ఈ ఫోన్ని సామ్సంగ్ రేపు లాంచ్ చేయబోతుంది. ఎగ్జాక్ట్గా ప్రజెంట్ అయితే ప్రైస్ డీటెయిల్స్ నాకేం తెలియవు. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను కింద ప్రొవైడ్ చేసిన డిస్క్రిప్షన్లో అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ ఫోన్ మీకు బేస్ మోడల్ 4GB RAM 64GBతో వస్తుంది. చూడాలి మరి ప్రైస్ ఎంత పెడతారో. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు M31 స్పెసిఫికేషన్స్ అయితే మనం చూసాము, సేమ్ అట్లనే ఉన్నాయి. కొంచెం తేడా ఉంది, ముఖ్యంగా కెమెరాస్లో తేడా ఉంటుంది, మిగతా అంతా సేమ్ మీకు. సో చూడాలి మరి ప్రైస్ ఎంత పెడతారో. ఒక 12-13 అట్లా పెడతారు అనిపిస్తుంది. ప్రైస్ డీటెయిల్స్ కింద మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు. దీనిలో డిస్ప్లే ఒకసారి 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ యూ నాచ్తో వస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. Exynos 9611 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ 4GB RAM 64GB మోడల్ ఉంది. 6GB RAM 128GB 2 మోడల్స్లో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 512GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో కూడా మీకు డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. NFC ఇట్లాంటివి అయితే ఏమీ ఉండవు. బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ పైన అయితే కొన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీనిలో కేసులు ఇట్లాంటివి అయితే ప్రొవైడ్ చేయరు M సిరీస్లో. ఇక్కడ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. అండ్ కొన్ని పేపర్స్ అయితే ఉన్నాయి. క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ అయితే ఏముండదు దీనిలో. అండ్ నెక్స్ట్ బాక్స్లో మనకి మొబైల్ ఫోన్ ఉంది, బ్లూ కలర్లో ఉంది ఫోన్ అయితే. ఇది సామ్సంగ్ గెలాక్సీ M21. M31కి చిన్న తమ్ముడు అని చెప్పొచ్చు. కొద్ది కెమెరాస్లో మనకి చేంజ్ ఉంది అంతే. ఇక్కడ చూడొచ్చు ఫోన్ అయితే. ఇది కూడా మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కూడా మీకు అంత వెయిట్ అయితే ఏం లేదు. రెండు మీకు చూడడానికి చూడొచ్చు సేమ్ సైజులో వస్తున్నాయి. డిస్ప్లే కూడా మీకు రెండు సేమ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతోనే వస్తున్నాయి. సో ఏం తేడా అయితే లేదు, జస్ట్ కెమెరాస్లో మీకు తేడా అయితే ఉంటుంది. దీనిలో కూడా మీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. నెక్స్ట్ మిగతా కంటెంట్ బాక్స్లో ఇక్కడ చూడొచ్చు మనకి ఏమీ లేవు. ఇంకా మనకి ఇయర్ ఫోన్స్ కూడా ఏం ప్రొవైడ్ చేయరు. ఇది వచ్చేసరికి మీకు Type-C కేబుల్తో వస్తుంది. ఇప్పుడు అన్నీ మనకి Type-Cతోనే వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు Type-C. అండ్ ఫైనల్గా బాక్స్లో మనకి ఛార్జర్ అయితే ఉంది. ఇది మనకి ఛార్జర్ అయితే 15 వాట్ అవుట్పుట్తో వస్తుంది. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్క పెట్టేద్దాం, మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి మొబైల్ అయితే బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం ఇది మీకు ప్లాస్టిక్తో తయారు చేస్తారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. ఒకసారి దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసరికి 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. ఇన్ఫినిటీ యూ నాచ్తో వస్తుంది. నాచ్లో మీకు 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. టాప్లో చూసుకుంటే ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బాటంలో చూసుకుంటే 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. Type-C పోర్ట్ ఉంది. ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. అండ్ స్పీకర్ గ్రిల్ కూడా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. సింగిల్ ఫ్లాష్ ఉంది. 48 మెగాపిక్సెల్ అని చెప్పేసి రాస్తుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇంకా బాటంకి వస్తే సామ్సంగ్ అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్, వాల్యూమ్, అప్ డౌన్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రే ఉంది. ఇది మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపరేట్ స్లాట్ అయితే ఉంటుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 512GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు, ఒక మైక్రో SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మనం స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం ఏమన్నా పవర్ ఉందేమో ఫోన్లో. పవర్ అయితే ఉంది. సామ్సంగ్ గెలాక్సీ M21 అని చెప్పేసి వచ్చింది. నేను క్విక్గా సెటప్ చేస్తాను. సెటప్ చేసి మళ్ళీ హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసి మనకి ఫోన్ డ్యూయల్ 1 వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ డిటెక్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి హోమ్ స్క్రీన్ సామ్సంగ్ గెలాక్సీ M21ది. అండ్ ఇక్కడ చూస్తే మనకి డాల్బీ అట్మాస్ చూద్దాం. ఫస్ట్ డాల్బీ అట్మాస్ అయితే ఉంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అన్నీ ఉన్నాయి. సో సేమ్ మీకు M31 ఉన్నట్టే ఉంది. ఫోన్ అయితే మనకి ఏం తేడా అయితే లేదు. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి చూద్దాం. అబౌట్ ఫోన్, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడొచ్చు MIUI 2.0 మీద రన్ అవుతుంది. Android 10 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్లో రన్ అవుతుంది. ర్యామ్ చూసుకుంటే ఇది 6GB ర్యామ్తో వస్తుంది. 6GB RAM 128GB మోడల్ పంపించింది మనకి. అండ్ 6GBలో మనకి 3.3GB ర్యామ్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే 128GBలో 107.9GB అయితే స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ నెక్స్ట్ ఇంకా మనం బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుని తెలిసిందే. సామ్సంగ్ ఫోన్స్లో మీకు పెద్దగా బ్లోట్వేర్ అయితే ఏమి ఉండదు. కొన్ని మైక్రోసాఫ్ట్ యాప్స్ ఉంటాయి. అండ్ M సిరీస్లో 1-2 యాప్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు హీలో అని ఉంది, డైలీ హంట్. సో ఇట్లాంటివి మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం కెమెరా చూద్దాం. కెమెరా ఎలా ఉంటుందో. కెమెరానే మెయిన్ వాళ్ళు చేంజ్ చేసింది అయితే ఏం చేంజ్ లేదు. ఓన్లీ కెమెరా ఒకటే చేంజ్ చేశారు M31కి, M21కి. అండ్ M30s ఏదైతే ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్గా ఉందో అది కూడా మీకు ఇదే స్పెసిఫికేషన్స్తో వస్తుంది. సేమ్ బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ దాంట్లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనిలో 20 మెగాపిక్సెల్ కొద్దిగా ఇంప్రూవ్ చేశారు అంతే. ఇది సేమ్ M30s లాగే ఉంటుంది స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే. ఇది కెమెరా ఇంటర్ఫేస్ అయితే వైడ్ యాంగిల్ ఇక్కడ నుంచి మీరు స్విచ్ అవ్వచ్చు. వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు మ్యాక్సిమం వైడ్ యాంగిల్ యూస్ చేసి.
సో ఒకసారి మనం వీడియో చూద్దాం. వీడియో ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా దీనిలో 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉందో లేదో చూద్దాం. అండ్ ప్రజెంట్ వీడియో మోడ్లో ఉన్నాను. అండ్ ఇక్కడ మనకి సూపర్ స్టడీ మోడ్ అయితే ఉంది. 1080p వరకు మీరు సూపర్ స్టడీలో వీడియో అయితే రికార్డ్ చేయగలరు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. అండ్ రేర్ కెమెరా యూస్ చేసి మీరు మ్యాక్సిమం 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మ్యాక్సిమం 1080p. సో అదే మనం M31 చూసుకుంటే ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మనం 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది ఒకటి చేంజ్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే కెమెరాలో ఫోటో మోడ్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి సూపర్ మ్యాక్రో లేదు, సూపర్ మ్యాక్రో లెన్స్ లేవు కాబట్టి మనకి మ్యాక్రో షాట్స్ మనం ఏం తీయలేం దీన్ని యూస్ చేసి. సూపర్ స్లో మోషన్ ఉంది, హైపర్ ల్యాప్స్ ఉంది, నైట్ మోడ్ ఉంది, బిక్స్బీ విజన్ ఉంది, AR ఎమోజీ, అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మనం 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అది ఒక చేంజ్ నేను నోటీస్ చేశాను. ఒకసారి నేను కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 48 MP కెమెరా శాంపిల్స్. అండ్ వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా డైలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ ఫొటోస్. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ డైలైట్ కండిషన్లో. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ M21 బ్యాక్ కెమెరా రికార్డ్ చేసిన 4K రికార్డ్ చేసిన వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ చూస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ ఉండదు 4Kలో. ఇక మీకు వీడియో కొద్దిగా షేక్ ఉండొచ్చు. స్టెబిలైజేషన్ మీకు 1080pలో ఉంటుంది. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. సూపర్ స్టడీ మోడ్ చూద్దాం స్టెబిలైజేషన్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇప్పుడు సూపర్ స్టడీ మోడ్ ఆన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు వీడియో ఏమైనా క్రాప్ అయిందేమో. అండ్ స్టెబిలైజేషన్ చూడొచ్చు. ముఖ్యంగా దీని స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ చూడొచ్చు ఎలా ఉంది. ఫ్రెండ్స్ వైడ్ యాంగిల్లో రికార్డ్ చేస్తున్న వైడ్ యాంగిల్లో మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు వైడ్ యాంగిల్ వీడియో శాంపిల్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ M21 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K అయితే లేదు. ఇక్కడ చూడొచ్చు మీకు వీడియో క్వాలిటీ ఎలా ఉందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ చూడొచ్చు ఎలా ఉందో. ఈవినింగ్ 4:30 అవుతుంది టైం. ఫ్రెండ్స్ మన సెన్సార్స్ చూసుకుంటే సెన్సార్స్ మీకు యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. అండ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఒకసారి చూద్దాం ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇక్కడ చూడొచ్చు స్లో ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. తెలిసిందే మనకి సామ్సంగ్ అయితే మరి అంత సూపర్ ఫాస్ట్ అయితే ఉండవు. కాకపోతే ఇది మీకు M31తో కంపేర్ చేస్తే కొద్దిగా స్లో అయితే ఉంది. M31 చూడొచ్చు మరి ఎంత స్లో అయితే లేదు. ఇక్కడ చూడొచ్చు చాలా ఫాస్ట్ ఉంది M31. మన స్క్రీన్ ఆఫ్లో ఉన్నా కానీ కొద్దిగా ఫాస్ట్గానే ఓపెన్ అవుతుంది. సో ఇదైతే మనకి కొంచెం స్లో ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. అండ్ ఒకసారి మనం DRM ఇన్ఫో కూడా చూద్దాం. DRM ఇన్ఫో L1 సపోర్ట్ ఉంటుంది. సామ్సంగ్ బడ్జెట్ ఫోన్స్లో కూడా మనకి L1 సపోర్ట్ అయితే ఉంటుంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ చూడొచ్చు. ఒకసారి మనం వీడియో ప్లే చేసి చూద్దాం. స్పీకర్ సౌండ్ ఎలా వస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్ సౌండ్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ కొద్దిగా లౌడ్గానే ఉంది. ఇది ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ సామ్సంగ్ గెలాక్సీ M21ది. సో ఏమీ మనకి తేడా లేదు M31కి M21కి. కొద్దిగా కెమెరా చేంజెస్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు. ఎందుకు సామ్సంగ్ మనకి ఇన్ని మొబైల్స్ తీసుకొస్తున్నారు అర్థం కావట్లేదు. మేబీ ఇది వాళ్ళు ప్రైస్ తక్కువ పెట్టి కొత్త మొబైల్ లాగా తీసుకొస్తున్నారు. చూడాలి మరి ఇది ఎంత ప్రైస్లో పెడతారు. ప్రజెంట్ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రైస్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.